ఆ మహాదేవుని నుదుటిపై మూడవ కన్ను ఎలా వచ్చింది? అది కేవలం కన్ను మాత్రమే కాదు. అది జ్ఞానానికి, విధ్వంసానికి మరియు కాలాన్ని శాసించడానికి ఉన్న అపార శక్తికి ప్రతీక. పరమశివుణ్ణి త్రిలోచనుడు అని ఎందుకు పిలుస్తారో ఆ అద్భుతమైన కథా రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శివుడికి మూడవ కన్ను రావడానికి గల ముఖ్యమైన మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ఇది. ఒకానొక సమయంలో పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం హిమాలయాల్లోని కైలాస పర్వతంపై తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి సరదాగా ఒక లీలా నాటకం ఆడాలని నిర్ణయించుకుంటుంది. పార్వతీదేవి నెమ్మదిగా శివుని వెనక నుండి వచ్చి తన 2 కళ్ళను తన 2 చేతులతో మూసేస్తుంది. మనకు తెలుసు, శివుడి 2 కళ్ళు సాధారణమైనవి కావు. ఆయన కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుణ్ణి సూచిస్తాయి. ఈ సూర్యచంద్రులే విశ్వానికి వెలుగు మరియు జీవితాన్ని అందిస్తారు. క్షణంలోనే శివుడి కళ్ళు మూయబడగానే యావత్ విశ్వమంతా చీకటి అంధకారంలో మునిగిపోయింది. సూర్యచంద్రులు లేకపోవడంతో లోకంలో ఒక్కసారిగా జీవరాశులన్నీ స్తంభించిపోయాయి. ప్రాణకోటి తీవ్రమైన వేదనకు గురైంది. లోకం పడుతున్న సంక్షోభాన్ని శివుడు తపస్సులో ఉండి కూడా గ్రహించాడు. ప్రపంచాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావాలంటే వెంటనే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. శివుడు తన చేతులను ఉపయోగించకుండానే అంధకారాన్ని తొలగించి లోకానికి వెలుగును ప్రసాదించడానికి తన నుదుటి మధ్యలో అపారమైన శక్తితో కూడిన మూడవ కన్నును సృష్టించుకున్నాడు. ఈ కన్ను తెరుచుకోగానే అది కోటి సూర్యుల శక్తితో ఒక తేజోమయమైన అగ్నిజ్యోతిని విడుదల చేసింది. ఆ జ్యోతి అంధకారాన్ని చీల్చి లోకానికి మళ్లీ కాంతినిచ్చింది. ఆ కన్ను యొక్క వేడికి పార్వతీదేవి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు శివుడు ఆ కంటిని శాంతపరిచి దానిని తన నుదుటిపై జ్ఞానానికి ప్రతీకగా శాశ్వతంగా ఉంచుకున్నాడు. అప్పటి నుండి ఆయన త్రిలోచనుడు అయ్యాడు. మూడవ కన్ను యొక్క మొదటి ప్రయోగం మన్మథ దహనం. ఈ మూడవ కన్ను ఆవిర్భవించిన తర్వాత దాని శక్తిని విశ్వానికి చాటి చెప్పిన అతిపెద్ద ఘట్టం మన్మథ దహనం. ఇది కేవలం సరదాగా వచ్చిన కన్ను కాదు, శక్తికి కేంద్రమని నిరూపించింది. శివపార్వతుల కలయిక ద్వారా జన్మించిన కుమారుడు మాత్రమే ఆ సమయంలో దేవతలను పీడిస్తున్న తారకాసురుడిని సంహరించగలడు. కానీ శివుడు తపస్సులో ఉన్నారు. దేవతల కోరిక మేరకు మన్మధుడు అంటే ప్రేమదేవుడు శివుని తపస్సును భగ్నం చేయడానికి, ఆయన హృదయంలో ప్రేమ భావనను రేకెత్తించడానికి పుష్పబాణాన్ని సంధిస్తాడు. మన్మధుడి ప్రయత్నం వల్ల శివుడి తపస్సు భగ్నమై ఆయన కళ్ళు తెరుస్తారు. ఆయనకు అడ్డుగా నిలబడిన మన్మధుడిని చూసి తీవ్రమైన కోపంతో తన నుదుటిపై ఉన్న మూడవ కన్నును తెరుస్తాడు. ఆ మూడవ కన్ను నుండి వచ్చిన ఉగ్రరూప అగ్నిజ్వాలలకు మన్మధుడు తక్షణమే భస్మమైపోతాడు. అప్పటి నుండి మన్మధుడిని అనంగుడు అంటే శరీరం లేనివాడు అని పిలుస్తారు. ఈ సంఘటన ద్వారా మూడవ కన్ను ఉగ్రరూపాన్ని, నాశన శక్తిని కలిగి ఉంటుందని, అది ధ్యానాన్ని, నిగ్రహాన్ని భగ్నం చేసే శక్తులను తట్టుకోగలదని రుజువైంది. ఇప్పుడు మూడవ కన్ను యొక్క లోతైన అర్థం చూద్దాం. శివుడి మూడవ కన్ను కేవలం భౌతికమైనది కాదు, అది అత్యున్నత యోగా సైన్స్కు ప్రతీక. ఇది అంతర్దృష్టిని, వివేకాన్ని సూచిస్తుంది. 2 కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తే మూడవ కన్ను మాత్రం అంతరంగిక సత్యాన్ని చూస్తుంది. మూడవ కన్ను 3 కాలాలను అంటే భూత, భవిష్యత్, వర్తమానం చూడగల శక్తిని సూచిస్తుంది. అందుకే శివుణ్ణి కాలాతీతుడు అంటారు. ఈ శివుడి ప్రతిరూపం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. మూడవ కన్ను తెరిస్తే ప్రపంచం నశిస్తుంది అని ఎందుకు అంటారు? ఇది భౌతిక ప్రపంచం కాలిపోతుందని అర్థం కాదు. అసలు అర్థం ఏంటంటే అజ్ఞానం ఉన్న ప్రపంచం ముగుస్తుంది, కొత్త జ్ఞానయుగం ప్రారంభమవుతుంది అని. మూడవ కన్ను తెరుచుకుంటే ఒక వ్యక్తిలో ఉన్న కోపం, ఈర్ష్య, లోభం, ద్వేషం, అహంకారం ఈ 6 లక్షణాలన్నీ ముగుస్తాయి. వినాశే క్రియతే సృష్టి, నాశనం ద్వారానే కొత్త సృష్టి మొదలవుతుంది అనే సత్యం. మూడవ కన్ను వెలిగితే అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం జన్మిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.